షేక్ కాబట్టే భూమే కాదు మేము కూడా షేక్ అయినాం. నేను చెప్పే ముచ్చటింటే మీరిద్దరు షాక్ అవుతారు తెలుసా? తెలియదురా, చెప్పు జల్ది తెలుసుకుంటాం. చెప్పల్నా? చెప్పు చెప్పు జల్ది చెప్పల్నా? సాగదీయకుండా సక్క చెప్పు. రేపటి నుండి మనకు ఒక్క పూట బడి. అరే ఇదేమన్నా షాక్ అయ్యే ముచ్చటనా? సంబరపడే ముచ్చట. మరి సంబరపడే ముచ్చట చెప్పినందుకు మరి నాకేం లేదా? ఎందుకేం లేదు, ఎల్లుండి మా చుట్టాల పెళ్ళుంది, రా మటన్ తినిపిస్తా. ఏంటి? సరే జున్ను, ఎట్లయితే మటన్ తింటే అయిపోయా. ఇగో జున్ను, మీ చుట్టాలకి చెప్పు ఒక మేకను ఎక్స్ట్రా కోయని, మళ్ళీ సరిపోకపోతే ఎట్లా? సరిపోదా? మా చుట్టాలు 5 మేకల్ని కొత్తాలట, ఎందుకు సరిపోదు? 5 మేకలు ఈడే తింటా అంటాను, అందుకే రాలేదంటాను. అవునా? అయితే అద్దురా నువ్వు పెళ్లి ఖర్చుడు. మరి మటను? మా పాలళ్ళు పెళ్లి పెట్టుకుంటారట, అప్పుడు చెప్తా, నీ బొత్తల పట్టినంత తిను. సరే సరే. ఇగో అమ్ము, ఆ రింగి, నేను రింగ్ ఆట ఆడతా. నువ్వు ఈ రింగ్ లో పడతావా? మామడతాడు, కానీ అల్లనే ఇరుక్కపోతాడు. నో జోక్, ఓన్లీ సీరియస్. అబ్బో ఇంగ్లీషు. సరేగా ఇంటికోదాం పాల్లి. అగో నేను ఇప్పుడు వస్తే నేను ఆడుకోవద్దా? అయితే నువ్వు ఆడుకో, మా కాకలు అయితే మేము అప్పుడెప్పుడు వచ్చినాం. పాయా అమ్ము. నేను ఒక్కడిని ఏమాట ఆడుకోవాలి? నేను ఇంటికి పోయి బుక్కడం తిని పండుకుంటా. స్కూల్ అయిపోయినా ఇంటికి తొందరరా, రోడ్ పంట ఆడుకుంటుండకు. సరే డాడీ, మధ్యాహ్నం వరకే అత్తది. నువ్వు వద్దన్నా మధ్యాహ్నమే వస్తుంది. అవునా? ఎందుకు? ఇయ్యాలటి నుంచి వీళ్ళకి ఒక్కొక్క పూటనే బడి. అవునా? జున్ను ఈ రోజు నుండి ఫుల్ ఎంజాయ్. దౌడకొని చంపితే మూతిపల్లని రాలాలి. ఏమో ఎంజాయ్ అంటే ఎంజాయ్, బడికి వచ్చినాక రాసుకోవాలి చదువుకోవాలి అనే కానీ ఎంజాయ్ ఎంజాయ్ అంటాను. పోయి కూరగాయలు తెపో, కూర వండి రావాలంటే ఇబ్బంది అవుతుంది. కూరగాయలు అన్నుడు కాదే, నిన్ను కోసి అండాలి. దానికన్నా ముందు నిన్ను కోసి అండుతా, గుర్తు పెట్టుకో. అగో మెల్లగానే అంటుంది కానీ నచ్చిందా? డాడీ మమ్మీ ఏను చెవులు గా మాత్రం వినరాదా? చెవులే కాదు, మీ మమ్మీ కూడా ఏనుగే. అట్లనా? అట్టేది మమ్మీ డాడీ ఉరుకుతాండు. ఉరుకుతాండా? నేనైతే రాని, వచ్చినాక ఉరుకుతా. మమ్మీ ఇక నేను స్కూల్కి వస్తాను, బాయ్. సరే బాయ్ బాయ్. కళ్ళు మస్తుందిరా, తాగడం మంచిగా అనిపిస్తుందిరా, కానీ పని అంటేనే మనకు కష్టం. పొద్దుగాల వాకింగ్ అని పట్టుకొచ్చినాం, కళ్ళు తాగబడుతుంది. పోంగ ఎట్లారా? పోంగ కూడా వాకింగ్. పొద్దుగాల అంటే వచ్చినాం, ఇప్పుడు పోంగ ఎండకి ఎండ మారా. చల్, లోపల ఎవడున్నారా? చిన్నోడు ఉన్నాడు, మనని ఆడే తీసుకుపోతాడు. అరే చిన్నోడిని జల్లి బయట ఇమ్మేయకముందే పోదాం పారా. చల్, ఎవడికి ఇంకొక డబ్బా చెప్పినా తాగిపోదాం ఇక్కడ. అరే నాకు ఇంటికాడ మస్తు పనులు ఉన్నాయిరా. అబ్బో అంతగానో ఏం పను? తినాలి పండాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. అబ్బో పెద్ద పనే. అది చెప్తాడు కదా, ఇంకో డబ్బా తాగినలే పోదాం. ఇంటికి పోయి అన్నని రాయి ఆడుకుందాం. ఎటచ్చుడు ఎండ బాగా కొడతాంది, ఇంట్లోనే ఆడుకుందాం. ఏ ఇళ్ళల్లో బోర్ కొడుతుంది, ఏమన్నా మంచిగా బయటకు పోయి ఆడుకుందాం. జున్ను జల్ది రాపో, మంచి బయటకు పోయి ఆడుకుందాం. సరే. మమ్మీ మమ్మీ అగో మా మమ్మీ డాడీ వండుకున్నారుగా, నేను తొందర అన్నం తిని ఆడుకోవడానికి వస్తా. అరే మడ్డి కూడా తాగుతావారా? ఇక వారా పోదా, ఎవరికి ఎండ అయింది. నడు
అవ్వ ఇంటి దాకా నడుచున్నారా అమ్మా ఈ ఆట కాదు కానీ గుట్ట మీద నెమలికలు ఉంటాయి, పట్టుకొచ్చుకుందాం పారి. మొన్న వేయనరా కోడికలు కూడా దొరకలే. ఎందుకు లేవు? బొచ్చడున్నాయి. మా దోస్తుగా తెచ్చుకోలేదా? పారి పారి. అవును నెమలికలు మంచిగా బుక్ లో పెట్టుకున్న బాగా చదివస్తాయి. మరి ఎండ బాగా కొడుతుంది కదా, మరే అది కొట్టుకొని ఏమైనా వేసుకొని మనం పోదాం పారి. అబ్బా పాజున్ను నెమలికలు అంటే నాకు బాగా ఇష్టం. సరే పాలి పోదాం. జున్ను స్కూల్ నుండి వచ్చినట్టుంది కదా. ఏమే జున్ను ఎట్లయింది? నాకేమరక నేను కూడా వండుకొనే ఉంటిగా ఇవ్వరాక. మరి స్కూల్ నుండి వచ్చింది బ్యాగ్ ఉన్న జున్ను లేదు. పొద్దుగా ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఎట్ ఎంజాయ్ చేయడానికి ఏందో. అవునా? దానికి ఇట్లా ఈ ఎండకేమన్నా కావాలి నీ సంగతి చెప్తా నేను. అగో నేనేమన్నానే ఎంజాయ్ ఎంజాయ్ అన్నావు కదా. అరే ఇంకొకసారి చికెన్ తెచ్చుకొని మంచి కూసుందనరా. ఇప్పుడు గట్ల కాదురా, నాకు అర్థమైతలేదు. గింది ఎండలో బండికన్నా ఫోన్ చేయరా. అరే ఎందుకురా నడుచుకుంటూ పోతే అదే వస్తుంది. అమ్మా ఎండ చంపుతారా సుక్కలు కనబడతా. బండి లిఫ్ట్ అవుతా మంచిగా కానీ ముగ్గురు ఎక్కించుకుంటారా. నిలబడ్డది ఆ బండి ఇక్కడనే ఎక్కదు ముగ్గురికి. అదేంటి ఎక్సెల్ బండి అది. మన దోస్తులు బాగా తెచ్చింది. మరి గుడ్డంతా తింపి ఒక్క నెమలికలేదు. ఏమో రెండు నెమలికలేమో కానీ నాకంత ఎట్లనో అవుతుంది. నాకంత అవుతుంది. అప్పుడు నాకు కూడా ఎట్లా అవుతుంది. నాకంత గారు అవుతుందిరా. నాకు 20 రూపాయలు ఉన్నాయి, తంచబడదాం పారి. అమ్మా అయ్యా అరే అంత మంట మండుతుందిరా. డ్రైవర్ కోసినట్టుందిరా. మంచి పని, నీకు గట్నే కావాలి. ఎండ కొడుతుందిరా, పోదావరా తింటారా. నీ నడత్తలేదురా. అంత ఆవరే నా మూత్రం పోతుంది. నొత్తాందిరా. అమ్మా అరే చురికేసిందిరా. మంచి పని నన్నంట వారా. అమ్మా అమ్మ తోడు కావాలి. అరే ఈడరా పొద్దుగా పట్టుకొచ్చిండు, ఎర్రటెండ చంపుతాడు. అమ్మా ఇప్పుడు ఎట్లా ఇంటి దాకా పోడు. వారా గిదే పరిస్థితి. అరే మొత్తం నువ్వే తాగరా, మేము కూడా అలసిపోయినాం కదా. ఒక్కటే బుక్క తాగి తాగు. నాకంత ఎట్లా నా అవుతుంది, నేను ఇంటికి పోతా. అవు పెద్దమ్మ అంత మంచిదేనా? అంత మంచిదేరా. ఎప్పుడు వచ్చినావు రాష్ట్రాల నుంచి? నేను నిన్ననే వచ్చిన. అవు జున్నేది మరి. అప్పుడు అనంగా వేయింది అది ఆడుకోవడానికి, ఇంకా నైతే ఇంటికి రాలే. అవు జున్నట్టాను పెద్దమ్మ. ఏమైంది? అవు ఏమైంది? కక్కుతున్నావు, ఎండ కాడకి అంటినావు, వడదెబ్బ తాకినట్టుంది. మంచి వైపు తింటదా? అబ్బా నడిచి నడిచి కాలానికి ఉంచుతున్నాయి. ఇటేమో దుబ్బ కాబట్టి. అరే అరే ఇగో అరే చిత్తాను ఇంట్లో కొన్ని మంచి నీళ్ళు తాగిపోవాలా. అరే అట్లే కొంచెం కూసుందని రా. అమ్మా అమ్మా
అమ్మో అమ్మా దున్నుకి ఏమైంది? ఎండక ఆడుకోవడానికి వేయండి వడ దెబ్బ తాకినట్టున్నది. సరే గాని మీకేమైందిరా? మాకానే పొద్దుగల వాకింగ్ అని తీసుకుపోయిండు తెల్లగల్లా వరదాకా. అలాగా రాంగ్ ఎండలో వచ్చినాం. నాకేమో సురికేసింది, ఈయనకేమో డ్రైవర్ కోసింది, వాంతి వాసింది. నీళ్లు కాదు కానీ మీకు చెప్పది చేసి పోతా తాగుర్రి. అరే జున్ను, మీకు ఒక్క పూట బడి పెట్టింది బయట ఆడుకోమని కాదురా, మీకు వడదెబ్బ ఆకుంటే ఇంట్లో ఉండాలని. అవునేంటి అన్న, మీరు కూడా చిన్నపిల్లల లెక్క చేస్తారేందే? బయట ఎండకు తిరగద్దని తెలియదా? ఇది ఎండాకాలం, మనం జాగ్రత్తగా ఉంటూ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలం చల్ల ఉంటదని బాగా మంది కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. అవి ఎక్స్పైర్ డేట్ చూసుకొని తీసుకోవాలి, లేకపోతే వామిటింగ్స్ అవుతాయి. ఇంకా కూల్ డ్రింక్స్ కన్నా ORS, నిమ్మకాయ చర్పతి, చల్ల తీసుకున్నది బెటర్. బడదెబ్బ తాకినప్పుడు మన సొంత వైద్యమే కాకుండా డాక్టర్ని కూడా సంప్రదించాలి. పెద్దబాబు, నువ్వు డాక్టర్కి ఫోన్ చేయాలి.